వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితం గురించి దేశవ్యాప్తంగా కనీ విని ఎరగని రీతిలో ఇంతగా ఎందుకు ఎదురు చూస్తా ఉంది? ఎందుకు ఇంత క్యూరియాసిటీ క్రియేట్ అయింది? బెంగాల్లో అంటే తృణమూల్ కాంగ్రెస్ కి పట్టు ఉంది, బలం ఉంది కాబట్టి అక్కడ యాంటిసిపేషన్ ఉందనుకోవచ్చు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మమత గురించి మాట్లాడడం, ఆమె పార్టీ గెలవాలని కోరుకునే స్పిరిట్ కనపడతా ఉంది కదా చాలా చోట్ల. కారణం ఏంటి? ఒక్కటే రీజన్, ఆమె ఫైటర్, ధిక్కార స్వరం, పోరాటానికి కేర్ ఆఫ్ లాంటి పర్సనాలిటీ. ఇప్పుడే కాదు, ఎర్లీ డేస్ నుంచి, ఎప్పుడు కనీసం పార్లమెంటుకు పోటీ చేయడానికి కావలసిన వయసు కూడా లేక మునిపే ఆమె తన ధిక్కారంతో ఇందిర లాంటి నాయకులు దృష్టిలో పడ్డారు. తెలుసా మీకు? ఓసారి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ అప్పట్లో దేశవ్యాప్తంగా పర్యటిస్తుంటే కాంగ్రెస్ లో ఉన్న మమత ఆయన కారు బాయినట్ మీద ఎక్కి నిరసన తెలియజేసి డాన్స్ కూడా చేశారు అని బెంగాల్ ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంది. అంతెందుకు, తొలిసారి కేంద్ర మంత్రి అయినప్పుడు పివి నరసింహారావు తన సూచనని పట్టించుకోలేదు అని చెప్పి ఓ దశలో మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని థ్రెటన్ చేయడం, ఆ తెంపర్తనం ఇప్పటికీ చాలా మంది గుర్తుంది. బెంగాల్లో బంగ్లాదేశ్ చొరబాటుదారులు పెరుగుతా ఉన్నారు, వాళ్ళు లెఫ్ట్ ఫ్రంట్ కి అనుకూలంగా ఓట్లేస్తున్నారు అని చెప్పి వాయిదా తీర్మానం ఇచ్చి రాజీనామాకి సిద్ధపడి బెంగాల్లో ఏం జరుగుతోంది అనే ఇష్యూని ఎజెండా చేయటం ఎర్లీ మిలేనియంలో చూసుంటాం కదా. అఫ్ కోర్స్ అదే ఇష్యూ ఇప్పుడు బీజేపీ పట్టుకుందనుకుంటే అది వేరే విషయం. ఇలా ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ, ప్రతి జమానాలోనూ మమతా బెనర్జీ ప్రత్యర్థులు ఎవరైనా ఎంతవారైనా సరే కొట్లాడి తీరుతా అన్నట్టుగా పోరాడే తత్వం ఆమె సొంతం. ఎస్ఐఆర్ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా మాట్లాడుతూ ఉంటే ఆమె తన లా డిగ్రీ దుమ్ము దులిపి సుప్రీంకోర్టుకి వెళ్లి మరి వాదించారు కదా. అలా వాదించిన తొలి ముఖ్యమంత్రిగా రికార్డు కొట్టారు కదా. అందుకోసమే ఇలాంటి దూకుడు, ఇలాంటి ఆలోచన తేల్చుకుందాం అనే తత్వమే మమతని హీరోగా నిలబెడతా ఉంది. దేశవ్యాప్తంగా ఇంత బజ్ క్రియేట్ చేసింది తృణమూల్ కాంగ్రెస్ కి. మరి మమతా బెనర్జీ గెలిచి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయబోతున్నారా? మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి?